హలో ఫ్రెండ్స్, హోండా సిటీ పైన పర్చేస్ చేద్దామనుకున్న వాళ్ళు మిడ్ వేరియంట్లోనే మీకు టాప్ మోడల్ లాంటి టచ్ అండ్ ఫీల్ కావాలా? అయితే అందుకోసం కదా హోండా వాళ్ళు సిటీ పైన అపెక్స్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు. సో ఈ అపెక్స్ ఎడిషన్లో 7 అప్గ్రేడ్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటనేది మీకు వాకర్లో క్లియర్గా చెప్తాను. సో ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు లాంచ్ చేశాడంటే రీజన్ ఏం లేదు, వాళ్ళ కస్టమర్స్కి ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సడన్గా అపెక్స్ ఎడిషన్ని లాంచ్ చేశాడు. మరి అది కూడా ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను. ఒక సబ్స్క్రైబ్ కూడా కంటిన్యూ చేసుకోండి. సరే, ఇంకా ఈ అపెక్స్ ఎడిషన్ ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే ఒక యాక్సెసరీస్ ప్యాకేజ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే 7 యాక్సెసరీస్ ప్రైజెస్ కలిపితే ఎంత అయితే ఉంటుందో ఈ అపెక్స్ ఎడిషన్లో మీకు బడ్జెట్లో వస్తుంది, మనకు తక్కువగా వస్తుంది. అండ్ కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి, న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తారు, అండ్ సేఫ్టీ కూడా కొంచెం బెటర్ అనేది అవుతుంది. పైగా ఏంటంటే ఈ అపెక్స్ ఎడిషన్ అనే అన్ని వేరియంట్స్కి కాదు, ఓన్లీ మిడ్ వేరియంట్సే వి అండ్ విఎక్స్ వేరియంట్స్ పైన ఉంటాయి. మీరు మాన్యువల్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో అటు బేస్ మోడల్లో రాదు, టాప్ మోడల్ రాదు, మిడ్ వేరియంట్స్లోనే టాప్ మోడల్ అంటే టచ్ అండ్ ఫీల్ యాక్సెసరీస్ ప్యాకేజ్ వల్ల కుదురుతుంది. మనకు ధర వచ్చేసి వి వేరియంట్ అయితే మనకు 13,30,000 రూపాయలు ఎక్స్ షోరూమ్తో లాంచ్ అయింది అపెక్స్ ఎడిషన్. విఎక్స్ అయితే 15,62,000 రూపాయలతో ఎక్స్ షోరూమ్ లాంచ్ అయింది అపెక్స్ ఎడిషన్. సో రెగ్యులర్ వి అండ్ విఎక్స్తో కంపేర్ చేస్తే ఒక 25,000 రూపాయల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది అపెక్స్ ఎడిషన్. మీరు యాక్సరీస్ ప్రైజెస్ అన్నీ కలుపుకున్నా కూడా దీనికన్నా ఎక్కువగా అవుతుంది 25,000 కన్నా. సో మీకు 25,000కి బడ్జెట్లో మీకు 7 యాక్సరీస్ లాంటివి ఇచ్చేస్తున్నారు కదా, బడ్జెట్లో వస్తుంది. కలర్ చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ కలర్. సో చాలా బాగుంది, డ్యూయల్ కలర్లో అనిపిస్తుంది. అంటే డ్యూయల్ టోన్ కాదు, డ్యూయల్ కలర్ అంటే కొంచెం బ్లాక్ షేడ్గా వస్తుంది షాడోకి, అండ్ కొంచెం వెళ్తూకి వెళ్తే బ్రౌనిష్ షేడ్గా ఉంది చూడొచ్చు. నాకు ఇది బాగా నచ్చింది కలర్. దీంతోపాటు వైట్, సిల్వర్, బ్లూ, గ్రే, రెడ్ ఇవి అయితే కామన్గా ఉంటాయి. రెగ్యులర్ కలర్స్ కూడా చూస్ చేస్తాను. సో లాస్ట్ వీడియోలో మాటించుకొని అప్కమింగ్ కొన్ని వీడియోస్ అన్ని ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తానని చెప్పాను కదా, మరి తీసుకొస్తున్నాను కదా, తీసుకొస్తూనే ఉంటాను కదా. మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి బ్రదర్. కంటిన్యూ వెళ్ళిపోదాం ఇక వీడియోలోకి. ముందుగా కీస్ నుంచి చూస్తే మనకు కీస్ అయితే రెగ్యులర్గా వి వేరియంట్లో వచ్చేవి. ఇది వి వేరియంట్ కాబట్టి లాక్ ఆన్ లాక్, వెహికల్ స్టార్ట్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్ అయితే పక్కనే చూడొచ్చు. అండ్ విఎక్స్ వేరియంట్ కూడా రివ్యూ కావాలి అపెక్స్ ఎడిషన్ పైన కామెంట్ చేయాలి. నెక్స్ట్ మనకు ఫ్రంట్ నుంచి చూస్తే సేమ్ ప్రొఫైల్ అదే వి వేరియంట్లో వచ్చేది. హారిజాంటల్ గ్రిల్, మనకు ఎయిర్ అనేది వెళ్తుంది రేడియేటర్కి, ఇక్కడ నుంచే ఓపెన్ గ్రిల్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు క్రోమ్ బార్ అనేది కంటిన్యూగా ఇలా హెడ్ లైట్స్ పైనకి వచ్చేస్తుంది. డిజైన్ అనేది మనకి ఫేస్ లిఫ్ట్ నుంచి చూస్తున్నాము. అండ్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకు ప్రొజెక్టర్ సెటప్ అయితే ఈ పర్టికులర్ వి వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మిగతావి మనకు బల్బ్స్గా అయితే చూడొచ్చు. ఒకసారి మీకు క్లియర్గా కనిపించాలంటే ఆన్ చేసి మీకు అర్థం చేపిస్తాను. ఒకసారి హెడ్ లైట్స్ కూడా ఆన్ చేద్దాము. సో ఇందులో మనకు హాలోజన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనే లో బీమ్ విత్ హై బీమ్ అనేది చూడొచ్చు బల్బ్స్. అండ్ టర్న్ ఇండికేటర్ మనకు స్టిల్ బల్బ్స్ ఉన్నాయి వి వేరియంట్లో. డిఆర్ఎల్ కూడా వచ్చేస్తుంది, చలో ఇది కూడా వచ్చేసింది. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు బంపర్ బిలోగా. టోయింగ్ హుక్ ఉంది, బాడీ కలర్ బంపర్స్ ఉన్నాయి. బిలో గ్రిల్ కూడా మనకు ఎయిర్ ఇంటేక్గా వర్క్ అనేది అవుతుంది. బోనెట్ గిన్నెట్ అంతా సేమ్ డిజైనే. నార్మల్ వైపర్స్ అనేవి చూడొచ్చు ఫ్రంట్లో. అండ్ ఈ వి వేరియంట్లో కూడా అడాస్ వస్తుంది. అడాస్ ఫీచర్స్ లైక్ ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్, కొల్యూషన్ మిటిగేషన్, బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అండ్ లేన్ డిపాచర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ ఐబీఎం అసిస్ట్ అంటివి కూడా ఉన్నాయి. టెక్నికల్ డైమెన్షన్స్ అంతా సేమే. 4.6 మీటర్ లెంత్, 1.74 మీటర్ అడ్డం ఉంటుంది, 1.5 మీటర్ హైట్ వస్తుంది. 2.6 మీటర్ వీల్ నుంచి వీల్కి బేస్ అంటాము. సో సేమ్ అదే, అందుకే లోపల మనకు కంఫర్ట్గా ఉంటుంది. లాంగర్ వీల్ బేస్ కార్, ఎప్పటి నుంచో సిటీ కింగ్ ఆఫ్ ది సెడాన్స్. చాలా సైడ్ నుంచి మనకు 15 ఇంచెస్ అలాయిస్ వస్తున్నాయి, మనకు మెషిన్ కట్ అలాయిస్ అనేవి వస్తున్నాయి అపెక్స్ ఎడిషన్లో కూడా. గుడ్ ఇయర్ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి, 185, 60, 15 ఇంచెస్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ అనేది చూడొచ్చు కామన్గా, ట్యూబ్లెస్ రేడియల్ టైర్లు. ఇంకా సస్పెన్షన్ వచ్చేసి మ్యాక్పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ నైట్రో గ్యాస్ షాక్ అబ్జార్బర్స్ అనేవి ఉన్నాయి. సో అపెక్స్ ఎడిషన్లో ఫస్ట్ చేంజ్ ఫెండర్కి అపెక్స్ బ్రాచింగ్ అనేది చూడొచ్చు. ఏ అంటే అపెక్స్ అని అర్థం, ఇది ఫస్ట్ చేంజ్. బాడీ కలర్ అవుట్ సైడ్ 20 మినిట్లో వస్తున్నాయి వి వేరియంట్లో. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎల్ఈడి బ్లింకర్. అండ్ లేన్ వాచ్ కెమెరా ఒకటి లెఫ్ట్ సైడ్లో మాత్రమే ఉంటుంది కదా హోండా వాళ్ళు ఇచ్చేది, అది ఓన్లీ విఎక్స్ వేరియంట్ నుంచి ఉంటుంది. వి వేరియంట్లో అయితే మిస్ అయిపోయింది. మిగతా గ్లాస్ ఏరియా అంతా కామన్, బ్లాక్ బెల్ట్ లైన్ అంతా, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. వెనకాల డిస్క్ బ్రేక్ అనేది కామన్గా చూడొచ్చు. అండ్ రేర్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్, కాయిల్ స్ప్రింగ్తో పాటు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ నైట్రో గ్యాస్ షాక్ అబ్జర్బర్ అండ్ సైలెన్సర్ రైట్ సైడ్లో చూడొచ్చు మీరు క్లియర్గా. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ అపెక్స్ ఎడిషన్. కంటిన్యూగా వెనకలో కూడా చూసేద్దాము. సేమ్ వి వేరియంట్లో ఉన్న లుక్సే అపెక్స్ ఎడిషన్ వి వేరియంట్లో కూడా ఉంటాయి. సెంటర్లో హోండా లోగో క్రోమ్ ఫినిష్లో వస్తుంది. సిటీ బ్రాండింగ్ లెఫ్ట్లో చూడొచ్చు. అండ్ జెడ్ షేప్ ఆఫ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు విత్ స్ప్లిట్ డిజైన్, ఎల్ఈడి డిఆర్ఎల్. అండ్ ఇందులో కొన్ని బల్బ్స్, కొన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి. రివర్స్ సైడ్ ఎల్ఈడీస్ ఉంది, టర్న్ ఇండికేటర్ బల్బ్స్గా అయితే చూడొచ్చు. అపెక్స్ ఎడిషన్ బ్యాచింగ్ అనేది ఇస్తున్నారు వెనకల టైల్ గేట్కి, సెకండ్ చేంజ్ ఇది అపెక్స్ ఎడిషన్లో. అండ్ రిఫ్లెక్టర్స్ అనేవి బంపర్ కింద ఉన్నాయి. అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్ అనేవి కామన్ చూడొచ్చు బాడీ కలర్ బంపర్కి.
రివర్స్ కెమెరా కూడా వచ్చేస్తుంది, వైడ్ యాంగిల్తో ఉంటుంది. అండ్ ఐవిటెక్ బ్రాండింగ్ అంటే ఇంజన్కి సంబంధించిన బ్యాచింగ్ అది. ఇది ఓవరాల్గా. ఒకసారి బూట్ స్పేస్ గురించి కూడా చూద్దాం బ్రాండ్ ఓపెన్ చేసి. సో బూట్ స్పేస్ కూడా ఫస్ట్ నుంచి 506 లీటర్స్ 506 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. ఎలా మేనేజ్ చేసిన హోండా వల్ల నాకైతే అర్థం కాదు. చాలా పెద్ద బూట్ స్పేస్. 4 బిగ్ సైజ్ సూట్ కేసులు, 3 బిగ్ సైజ్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అవి కామన్గా వచ్చేస్తాయి. అండ్ ఇన్స్టలేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సైలెంట్ క్యాబిన్, పైన హెలోజిన్ బూట్ ల్యాంప్ వస్తుంది, బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్ అండ్ వార్నింగ్ ట్రయాంగులర్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ దీని కింద మనకు 15 ఇంచెస్ స్టీల్ వీల్ కాస్ట్ కటింగ్గా చూడొచ్చు, అలాయ్ రాకుండా. అండ్ 2 లైన్ జాక్ కూడా అక్కడే ప్లేస్ చేశారు నీట్లీగా. ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్ ఇస్తున్నారు. దీనివల్ల క్యాబిన్ చాలా సైలెంట్గా ఉంటుంది. ఆబ్వియస్లీ హోండా కార్ అంటేనే సైలెంట్ అనుకోండి. అండ్ డిఫాగర్ వస్తుంది, వైపర్ అవసరం లేదు. ఇంటిగ్రేటెడ్ ఇంటీరియర్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది చూడొచ్చు. విత్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటెనా కూడా వచ్చేస్తుంది మనకు. అండ్ ఈ 2 పిల్లోస్ ఎక్స్ట్రా అపెక్స్ ఎడిషన్లో మాత్రమే వస్తే ఎక్స్ట్రా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక థర్డ్ చేంజ్, అప్గ్రేడ్ అనుకోండి. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుందా, 40 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఓన్లీ పెట్రోల్ కార్, డీజిల్ రాదు. హోండా కార్స్లో డీజిల్ తీసేశారు. సో ఈ కార్ యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది మనకు అడ్వాన్స్ కాంపాక్టబిలిటీ ఇంజనీరింగ్ చేశారు, ACE అని అంటాం దాన్ని. సో అపెక్స్ ఎడిషన్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫెండర్లో కూడా బ్రాండింగ్ వస్తుంది, ఫోర్త్ చేంజ్. అండ్ ఇంకోటి లేన్ వాచ్ కెమెరా కావాలంటే దీని నెక్స్ట్ వేరియంట్ అయిన VXలో అపెక్స్ ఎడిషన్ చూస్ చేసుకోండి. సో దాంట్లో మనకు వచ్చేస్తాయి. Vకి VXకి ఉన్న డిఫరెన్స్ ఏంది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. కాంపిటీషన్ మనకు తెలిసిన వర్నా రీసెంట్గా ఈ కలర్ బ్రౌన్ కలర్ అందులో లాంచ్ అయింది విత్ స్పాయిలర్ అదంతా ఏదో వచ్చింది. స్లావియా వస్తుంది అండ్ వర్చస్ వస్తుంది. స్లావియాలో మోంటీ కార్లో ఏదో వస్తుంది ఎడిషన్. అండ్ సియాజ్ ఉంది, బట్ డిస్కంటిన్యూ అయిపోయింది సియాజ్ ఇప్పుడు. ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ లుక్ ఇంటీరియర్ చూసేద్దాం. అపెక్స్ ఎడిషన్లో బీచ్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ V వేరియంట్ నుంచి చెప్తున్నాను నేను. విత్ లెదర్ అపాలస్టీ సీట్ కవర్స్ అనేవి వస్తాయి. నార్మల్గా అయితే ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి వస్తాయి కదా V వేరియంట్లో, దీంట్లో లెదర్ వస్తాయి. అండ్ డోర్ ప్యాడ్స్లో కూడా లెదర్ ఫినిష్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ చేశారు, టాప్ మోడల్ లాగా. ఇది కూడా చేంజ్ అనేది చూడొచ్చు. టోటల్ ఇప్పటికి 6 చేంజెస్ అయ్యాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్, పవర్ విండోస్ ఫీచర్స్ ఉన్నాయి, పాకెట్స్ ఉన్నాయి, స్పీకర్స్ 2 ట్విట్టర్లు అయితే కామన్గా వస్తాయి స్టాండర్డ్గా. అండ్ లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్ కాబట్టి మన కంఫర్ట్ చేంజ్ అయి ఉంటుందేమో అని డౌట్ అవుతుంది. ఒకసారి చూసేద్దాం రండి. అండ్ అయితే సపోర్ట్ ఎప్పుడూ బాగుంటుంది సిటీలో. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ ఉంటుంది, స్కూప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్స్ మేనేజ్ చేస్తారు. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తారో తెలీదు. ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ సెంటర్లో ఇచ్చేస్తున్నారు. సన్ రూఫ్ అయితే రాదు, VX వేరియంట్కి వెళ్ళాలి సన్ రూఫ్ కావాలంటే అపెక్స్ ఎడిషన్లో, లేదంటే నార్మల్ వద్దని కూడా ఈ వేరియంట్ రండి. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ పైన మనకు లెదర్ సీట్ కవర్స్ వస్తాయి. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఉంది V వేరియంట్ నుంచే. సెంటర్ ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా లెదర్ ఫినిష్ చేశారు. చూడండి క్లియర్గా చెప్పాలంటే V వేరియంట్లో ఒరిజినల్గా మీకు ఫ్యాబ్రిక్ లోపల అలాగే ఉన్నాయి సీట్ కవర్లు, దాని మీద లెదర్ వేశారు. ఇవన్నీ డీలర్ వాళ్ళే చేసిస్తారు, కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్గా అయితే రావి ఏమి. బ్లాక్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఐసోఫిక్స్ ఎల్సీస్ మౌంట్స్ అనేవి చూడొచ్చు. వెనకాల ప్యాసింజర్కి AC వెంట్స్ కూడా ఉన్నాయి అండ్ AC అడ్జస్ట్మెంట్. అండ్ కీ ఫీచర్స్లో లైక్ 12 వాట్స్ పవర్ సాకెట్ 2 ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ డాష్ బోర్డ్ వచ్చేసి ఇలాగుంటుంది V వేరియంట్ యొక్క అపెక్స్ ఎడిషన్ది. ఇంకా కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్ అయితే అయిపోయినాయి. సో సేఫ్టీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఏ కంపెనీ కూడా. స్టాండర్డ్ బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి చేసేస్తున్నారు. ప్యాసింజర్ ఫ్రంట్ డోర్ కూడా రిక్వెస్ట్ చేస్తారు, 2 డోర్స్కి ఉన్నాయి. సో ఫ్రంట్ సీట్ కవర్స్ కూడా మనకు లెదరేట్ అపాలిస్టీ సీట్ కవర్స్ చూడొచ్చు, బకెట్ ఫిటెడ్గా అయితే ఉన్నాయి. అండ్ డాష్లో మనకు డోర్లో కూడా డోర్ ప్యాడ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయింది, డాష్లో కూడా సాఫ్ట్ మెటీరియల్. అంబియన్ లైటింగ్ బ్లూ కలర్ది కూడా స్పెషల్గా అపెక్స్ ఎడిషన్లో వస్తుంది. ఈ సాఫ్ట్ మెటీరియల్ డాష్లో అండ్ సెంటర్ కన్సోల్ ఇదంతా కూడా స్పెషల్ అపెక్స్ ఎడిషన్లో వస్తుంది. నార్మల్ రెగ్యులర్ V వేరియంట్ VXలో రాదు. గ్లోబాక్స్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఈ అంబియన్ లైటింగ్ కాస్ట్ నార్మల్గా మీరు డీలర్ నుంచి చేసుకుంటే 7,000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. అలాంటివి అన్ని కలిపితే 40-50,000 అవుతుంది. కాబట్టి మీకు 25,000కి అపెక్స్ ఎడిషన్ ప్యాకేజ్లో ఇచ్చేస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్, స్టాండర్డ్ ESC టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఇలాంటివి అయితే ఉన్నాయి. విత్ ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ ఇంబాయిజరైజర్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సిస్మోన్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ లాంటివి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు V వేరియంట్ నుంచి చూస్తారు. సరే ఇంకా డ్రైవర్ సైడ్ డాష్ ఇలా ఉంటుంది. అండ్ డోర్స్ నుంచి చూస్తే 4 పవర్ విండో స్విచ్లు వస్తాయి V వేరియంట్ అయినా. 1 ఆటో స్విచ్ అనేది చూడొచ్చు డ్రైవర్కి. చైల్డ్ లాక్, లాక్ అండ్ లాక్ ఉంది. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు టాప్ మోడల్ అని. మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ హైట్ అనేది డ్రైవర్ది వచ్చేసి. అండ్ హుడ్ ఓపెన్ చేయడం ఇక్కడ కూడా ఉంటుంది, బూట్ ఓపెన్ చేయడం. అండ్ మల్టీ కలర్ అంబియన్ లైటింగ్ ఏదైతే ఉందో సో దాని కంట్రోల్స్ అనేవి ఎక్స్ట్రా స్విచ్ ఒకటి కంపెనీ యాడ్ చేస్తారు. ట్రాక్షన్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్ ఉన్నాయి. ఫ్యూయల్ ఓపెనింగ్ అండ్ హుడ్ ఓపెనింగ్ స్విచ్లు అయితే ఉన్నాయి. పుష్ బటన్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. అందుకే V వేరియంటే వాల్యూ ఫర్ మనీ, VX ఇంకా వాల్యూ ఫర్ మనీ, అందులో అపెక్స్ ఎడిషన్ ఇంకా వాల్యూ ఫర్ మనీ అయితే చెప్పొచ్చు. సో లోపల కూర్చున్న తర్వాత ఫస్ట్ లుక్ డాష్ చూడండి ఇలాగైతే ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను.
సో వన్స్ వెహికల్ని స్టార్ట్ చేయగానే విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఫుల్ స్వైప్ తోటి మనకు ఇన్ఫర్టైన్మెంట్ ఉంది. ఈ మల్టీ కలర్ యాంబియెంట్ లైటింగ్తో పాటు ఇంకోటి ఏంటంటే డోర్స్లో కూడా మనకు హ్యాండిల్ దగ్గర స్పాట్ లైట్స్ అనేవి వస్తాయి బ్లూ కలర్. ఇది కూడా అపెక్స్ ఎడిషన్లో స్పెషల్గా వస్తాయి. అండ్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మనకు వస్తాయి. మీకు ఒకసారి చూపిస్తాను లాస్ట్లో వీడియో ఎండింగ్లో. సరే కంటిన్యూగా టెక్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో 8-inch టచ్ స్క్రీన్ మనకు వీ వేరియంట్ లానే కామన్గా ఉంటుంది విత్ వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లే. నెక్స్ట్ జనరేషన్ ఓండా కనెక్టివిటీ విత్ టెలిమాటిక్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. వెబ్ లింక్ ఉంది, రిమోట్ కంట్రోల్ బై బ్లూటూత్ ఉంది, 2 స్పీకర్లు 2 ట్విటర్లు వస్తాయి. గూగుల్ అలెక్సా విత్ స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ లాంటివి ఉన్నాయి. సెట్టింగ్స్లో చూసినట్టయితే లాంగ్వేజెస్, సౌండ్, డిస్ప్లేస్ ఇవన్నీ కూడా కామన్గా వైఫై సెట్టింగ్స్ ఇవన్నీ రెగ్యులర్ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు మనకి వీ వేరియంట్లో వచ్చినట్టుగానే ఇందులో కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీ రీడ్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో హోమ్ బటన్ ఒకసారి వచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ సింపుల్గా ఉంది, టచ్ రెస్పాన్స్ డీసెంట్గా ఉంది, విత్ షార్ట్ కట్ చూడొచ్చు ఇవన్నీ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పైన హజర్ లైట్ స్విచ్ ఇస్తున్నారు. ఏసీ వెన్స్ కూడా డిఫరెంట్ డిజైన్ మనకు సిటీలో వచ్చినట్టుగానే. ఇక్కడ మనకు క్లస్టర్ బ్రైట్నెస్ కంట్రోల్ కూడా ఉంది. సో మీకు డే టైం నైట్ టైం మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్లస్టర్ వచ్చేసి మనకు సెమీ మల్టీ ఫంక్షనల్ 4.2-inch డిజిటల్ క్లస్టర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ది డిజిటల్, రైట్ సైడ్ ది అనలాగ్ చూడొచ్చు. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. లైక్ ఫ్యూయల్ వార్నింగ్స్ అని ADASకి సంబంధించి చూపిస్తుంది, రోడ్ మిటిగేషన్, కొల్యూషన్ అవాయిడెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లో కూడా చాలా ఉన్నాయి. క్లాక్ అండ్ వెహికల్ సెట్టింగ్స్ చూడొచ్చు, డిస్ప్లే సెట్టింగ్స్ కానీ. అండ్ నెక్స్ట్ ఇంకా అందులోనే మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. సో క్లాక్ సెట్టింగ్స్ కానీ, వ్యూ సెట్టింగ్స్కి, డోర్స్, లైట్స్ ఇవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా మనకు చాలా చూడొచ్చు, ఇవన్నీ బ్రౌజ్ చేసుకోవచ్చు. రేంజ్ చెప్తుంది, సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చెప్తుంది, డిస్టెన్స్ టు ఎంటీ చెప్తుంది చూడొచ్చు. మీరు ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంది, సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్లో ఉన్నది టాకో, రైట్లో ఉన్నది స్పీడో విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్, సీట్ బెల్ట్ వార్నింగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా చూపిస్తూ ఉంటుంది. ఇంకా చూస్తే ఇంకా కీ ఫీచర్స్లో సెటక్ అసలు లైక్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు వస్తుంది వీ వేరియంట్ నుంచే విత్ ఏక్యూ ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంటుంది. అందులోనే వైర్లెస్ ఛార్జర్ కూడా మిస్ అవుతుంది. కావాలి అంత ఇంపార్టెంట్ అనుకుంటే VX వేరియంట్, నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 12 volts సాకెట్, USB ఛార్జింగ్, USB కనెక్టెడ్ పోర్ట్స్ ఉన్నాయి, కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఎకో మోడ్ బటన్ ఒకటి ఇస్తున్నారు. సో ఎకో కూడా ఉంది. బెటర్ మైలేజ్, ఫ్యూయల్ ఎఫిషియెంట్ అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది. ఆటోమేటిక్ ఇది మాన్యువల్ కూడా చూస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. అపెక్స్ ఎడిషన్లో సాఫ్ట్వేర్ సెంటర్ కన్సోల్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సెంటర్ ఆర్మ్రెస్ట్లో డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది, సాఫ్ట్ లెదర్ ఫినిష్ సెంటర్ ఆర్మ్రెస్ట్. స్టీరింగ్ అనేది లెదర్లో రాదు, టాప్ మోడల్ వచ్చే విధంగా నార్మల్ స్టీరింగ్ వస్తుంది సిల్వర్ గార్నిష్తో. లెఫ్ట్ సైడ్ మీకు క్లస్టర్ బ్రౌజింగ్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్, ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ అండ్ ADAS కంట్రోల్స్ అనేవి వచ్చేస్తున్నాయి మనకు. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇలాంటి విషయంలో కాంప్రమైజ్ అవ్వరు హోండా వాళ్ళు. హైట్ అండ్ రిచ్ రెండు కూడా చేసుకోవచ్చు. సో కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. పాడా షిఫ్టర్స్ ఉన్నాయి, వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, ఆటో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉన్నాయి, లివర్స్, మాన్యువల్ డిమింగ్ ఎయిర్వేమ్, ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారు, డోర్ లైట్స్ ఉన్నాయి. వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఉంది. అట్ ద సేమ్ సైడ్ డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్ తోటి వస్తుంది. కాకపోతే సన్ రూఫ్ ఒకటి మిస్ అవుతుంది. సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జర్, లేడ్ వాచ్ కెమెరా, ఈ 3 ఫీచర్స్ మీకు అంత ఇంపార్టెంట్ అనుకుంటే దీని నెక్స్ట్ వేరియంట్ అయిన VX అపెక్స్ ఎడిషన్ వెళ్ళండి. లేదు మాకు అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే వీ వేరియంట్లో ఉండండి. అండ్ ఇంకోటి నేను చెప్పాను కదా, డోర్ పాకెట్స్లో కూడా ఇక్కడ కూడా స్పాట్ లైట్ లాంటి బ్లూ కలర్ వస్తాయి. ఇవన్నీ మీరు బయట వేయించుకుంటే ఏమవుతుంది, వారంటీ అనేది పోతుంది. అండ్ ఎప్పుడు వైర్ కట్ అవుతాయి, ఎక్కడ ఎలా చేస్తారో తెలియదు. కాకపోతే డీలర్ వాళ్ళు ప్రాపర్గా చేస్తారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది, డీలర్ నుంచి వస్తాయి. అండ్ ఇవన్నీ కలిపినా కూడా 25,000కి వస్తున్నాయండి, విచ్ ఇస్ వర్త్. ఇది లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది ఎడిషన్స్ అన్నీ కూడా. సో రండి ఇంజన్ గురించి మాట్లాడేద్దాం ఒకసారి. ఇంజన్లో ఏం మార్పులు లేవు, సేమ్ అదే 1.5 లీటర్ ఇంజనే. సో మనం రెగ్యులర్గా యూస్ అయితే, కాకపోతే హైబ్రిడ్ అనేది ఓన్లీ ZXలో వస్తుంది కదా, ఆ వేరియంటే లేదు కాబట్టి మనకి V అండ్ VX వేరియంట్లో న్యాచురల్ ఆస్పెక్ట్ తోనే ఉంటుంది. సో VTEC 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఇంజన్ ఇది. 1498cc డిస్ప్లేస్మెంట్, 4 సిలిండర్లు ఉంటాయి. ఒక సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున 16 వాల్వ్స్ ఉంటాయి. 121 bhp పవర్ తీసేది, 145 Nm టార్క్ తోటి. విత్ 5 స్పీడ్ మాన్యువల్ తీసుకుంటే మాన్యువల్ ఉంటుంది. ఆటోమేటిక్ తీసుకుంటే CVTతో పాటు వస్తుంది. CVT అంటే కొంతమందికి చీవ్ అనిపిస్తుంది, బట్ విచ్ ఇస్ రియల్లీ స్మూత్ షిఫ్ట్స్ ఉంటాయి. ఏదైతే మనకు అదర్ కంపెనీస్ DSG, డ్యూయల్ షిఫ్ట్ గేర్స్ ఇలాంటివి ఉంటాయో దానికన్నా కూడా CVT ఇంకా స్మూత్ ఉంటుంది. ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, CVT ఖచ్చితంగా తీసుకుంటారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది, హుడ్ లోపల కూడా ఇన్స్టలేషన్ ఉంది. ఎక్కడ కూడా సౌండ్ విషయంలో అది కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేరు హోండా వాళ్ళు. మైలేజ్ అంటారా మాన్యువల్ ఆటోమేటిక్ ఏది తీసుకున్నా 18 అని చెప్తారు, రియల్ వరల్డ్లో 15-16 యావరేజ్ ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్స్ ఇవన్నీ కూడా. సో అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు చెప్పడానికి. 2025 హోండా సిటీ పైన అపెక్స్ ఎడిషన్ లాంచ్ చేశారు. వాళ్ళు లాంచ్ చేసిన వెంటనే డీలర్ రాగానే నేను తీసుకొచ్చాను రివ్యూ అనేది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేస్తారు. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కార్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ అని ఒకటి ఉంది మనకి, దాంట్లో మీరు ఫాలో అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు, డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లింక్స్ అని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షోరూమ్ డీటెయిల్స్ ఆల్రెడీ కాంటాక్ట్స్ యాడ్ చేసిన, కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని సాటి రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్.
పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్ అండ్ డాడీతో పాటు.